హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక సౌమ్య కోసం శరణ్య అయితే పెళ్లిళ్ళ పేరయ్యని పిలిపించి ఇక తన కోసం అయితే కొన్ని సంబంధాలను అయితే తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సౌమ్య ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక అలా వచ్చిన సౌమ్యకి శరణ్య అయితే అంటూ ఉంటుంది, నీకోసం పెళ్లిళ్ళ పేరయ్య గాని సంబంధాలు తీసుకురమ్మని చెప్పాను. మంచి అబ్బాయిల ఫోటోలనే తీసుకువచ్చినట్టు ఉన్నారు. ఒకసారి చూసి నీకు నచ్చిన అబ్బాయి ఎవరో చెప్తే అన్ని నేను చూసుకుంటాను అని అయితే అబ్బాయిల ఫోటోలను సౌమ్యకి ఇస్తుంది శరణ్య. ఇక సౌమ్య కంగారు పడుతూ ఇక ఆ ఫోటోలను అయితే తీసుకుని ఒక్కొక్క ఫోటోని అయితే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అందులో ఒక వ్యక్తి ఫోటోని చూసి ఇక వెంటనే టెన్షన్ పడిపోయి షాక్ అయిపోతుంది. ఇక అలా షాక్ అయిపోయి వెంటనే స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది. ఇక వెంటనే శరణ్య సౌమ్యని తీసుకుని హాస్పిటల్లోకి వెళ్ళి జాయిన్ చేపిస్తుంది. ఇక డాక్టర్ అయితే వచ్చి సౌమ్యని చెక్ చేసి ఇక తన పల్స్ రేట్ అన్ని కూడా చెక్ చేసి ఇక వెళ్తుంది. ఇక అప్పుడే నర్స్ వచ్చి సౌమ్యకి ఒక ఫైల్ ని అయితే ఇస్తుంది. ఏంటా అని ఆ ఫైల్ ని అయితే ఆతృతగా ఓపెన్ చేసి చూస్తుంది సౌమ్య. ఇక ఆ ఫైల్ లో ఏముంటుంది అంటే సౌమ్య ప్రెగ్నెంట్ అని ఉంటుంది. ఇక ఆ ఫైల్ ని చూడగానే సౌమ్య టెన్షన్ పడిపోతుంది. నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఈ వ్యక్తి అన్న నిజం నాలోనే ఉండాలి, అసలు ఎవరికీ తెలియకూడదు అని సౌమ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే టెన్షన్ తో బయట అటు ఇటు తిరుగుతున్న శరణ్య అయితే సౌమ్య దగ్గరికి వచ్చి ఏంటి ఆ రిపోర్ట్స్, ఇలా ఇవి నేను చూస్తాను అని అయితే సౌమ్య చేతిలో ఉన్న రిపోర్ట్ ని తీసుకుంటుంది. ఇక తీసుకుని ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే సౌమ్య చూసావా, నేను ప్రెగ్నెంట్ అని వచ్చింది, ఏడి మన ఆయన ఏడి, నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఆయనకి చెప్పాలి అని అయితే సౌమ్య అంటూ ఉంటుంది. ఇక వెంటనే శరణ్యకి చాలా కోపం వచ్చేస్తుంది. సౌమ్య కాస్త సైలెంట్ గా ఉంటావా అని అయితే శరణ్య అంటూ ఉంటుంది. ఇంకా నన్ను సైలెంట్ గా ఉంటామంటావా, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్, ఈ విషయం వెంటనే దర్శన్ గారికి చెప్పాలి అని అయితే సౌమ్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్య, సౌమ్య దయచేసి నువ్వు సైలెంట్ గా ఉండు, దయచేసి నేను చెప్పేదాకా ఈ విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పకు సౌమ్య, నీకు దండం పెడతాను అని శరణ్య వేడుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ అయితే హాస్పిటల్కి వచ్చి శరణ్య వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని వెతుకుతూ ఉంటాడు. మరి అసలు సౌమ్య ప్రెగ్నెంట్ అవ్వడానికి దర్శన్ కారణం కాదని ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కారణమని శరణ్య ఎలా తెలుసుకుని సౌమ్య అంతు ఎలా చూస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇంతకీ ఈ రోజు వేసిన ముగ్గు మీకు ఎలా అనిపించింది? ఈ ముగ్గు నచ్చిందా? నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి.